హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. చైతన్య మహిళా సంఘం స్థాపించి నిన్న అంటే సెప్టెంబర్ 24, 2025తో 30 సంవత్సరాలు పూర్తయింది. సెప్టెంబర్ 24, 1995లో ఇది స్థాపించబడింది. ముఖ్యంగా మహిళల్ని ఒక సంఘం ద్వారా ఏకం చేసి ఉద్యమంలో భాగం చేయడం చురుగ్గా ఇదంతా అంత సాధ్యమయ్యే పని గాదు. దీన్ని చైతన్య మహిళా సంఘం సాధించి చూపించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చైతన్య మహిళా సంఘం చేసిన ఈ ప్రస్థానం ఎలా సాగింది? ఇప్పటి ఉద్యమాలకి, అప్పటి ఉద్యమాలకున్న తేడా, ఈ పరిణామ క్రమం, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి గారు మనతో ఉన్నారు. జ్యోతి గారు నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నమస్తే ముందుగా అండి. చైతన్య మహిళా సంఘం 30 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మీకు అభినందనలు. సంఘం అంతా మొత్తం ఓకే. మీ థ్యాంక్ యూ. సభ్యులందరికీ. థ్యాంక్ యూ. సో, ఈ ప్రస్థానం గురించి చెప్పండి. ఈ 30 ఏళ్ల ఆ! జర్నీని చూసుకుంటే మీకేమనిపిస్తుంది? ఓకే. ఇల్లే మేడం మా సంఘం స్టార్ట్ అయిన ఒక నేపథ్యం కొంత మీకు చెప్తాను. 90లో ఇప్పుడు కేరళ అమ్మాయిలు ఒక దాదర్ ఎక్స్‌ప్రెస్ సంఘటన ఐడియా ఉంది కదండీ! ట్రైన్‌లో వాళ్ళు ఒక కంపార్ట్మెంట్‌లో ఉంటే ముగ్గురు అమ్మాయిలు వాళ్ళను గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేసిండ్రు. ఆ సంఘటనలో అప్పుడు చాలా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది ఆ సంఘటన. దానికి వ్యతిరేకంగా పట్టణాల్లో ఉన్న మహిళా సంఘాలన్నీ చాలా పెద్ద ఎత్తున రైలు రోకోలు అవన్నీ చేశారు. దోషులను గుర్తించి అరెస్ట్ చేయాలా అనే డిమాండ్‌తోని. ఇంకా అప్పుడు కొంత మాకు కోఆర్డినేషన్ కుదిరింది. కొన్ని సంఘాలు అంతా కలిసి చేశాము. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో. ఆ తర్వాత 92లో యాంటీ అరాచకం అంటే సారా ఒత్తిడి వచ్చింది కదా! సారా వ్యతిరేకం. దాంట్లో కూడా ఈ చిత్తూరు, అనంతపూరు, తర్వాత రాయలసీమ జిల్లాల్లో అది తెలంగాణలో కూడా ఇట్లా కొంత ఏరియాలలో అది వీళ్ళు ఈ ప్రజలు అంటే మహిళల ఆహ్, వాళ్ళు ముందున్నారు. మేము కూడా వాళ్ళతో ఈ సారా నిషేధం గురించి ఫైట్ చేశాం. అదే దాని తర్వాత ఉద్యమం సక్సెస్ అయింది. ఈ దాంతో కొంత మహిళా సంఘం వాళ్ళ పైన, బాధ్యుల పైన కొన్ని కేసులు కూడా అయినాయి. అంటే మీరే ప్రజలను మహిళల్ని రెచ్చగొడుతున్నారు అనే దాంతో. దాని తర్వాత ఏంటంటే 94లో జాతీయ జిమ్నాస్టిక్ అంటే ఆల్ ఇండియా ఇంకొంచెం గట్టిగా లెవెల్‌లో మాట్లాడరా జ్యోతి గారు. ఎందుకంటే వెనక నాయిస్ వస్తుంది. ఏంటండి గట్టిగానా? కొద్దిగా గట్టిగా నాయిస్ ఆల్ వస్తుంది వెనక. ఓకే. ఓకే. ఆల్ ఇండియా లెవెల్‌లో అండి 5వ జాతీయ సదస్సు జరిగింది. అది తిరుపతిలో జరిగింది. అంటే మహిళలపై జరుగుతున్న మొత్తం హింస, దోపిడీ తర్వాత వాళ్ళ ఆహ్, సమస్యలు వీటన్నిటిపై చర్చించడానికి ఆ సెమినార్ ఉద్దేశము. దాంట్లో ఐక్య మహిళా ఉద్యమము వీటన్నిటిని తొలగించడానికి ఇవన్నీ పోవాలంటే ఐక్య మహిళా ఉద్యమం నిర్మించడమే ధ్యేయంగా ఆ సదస్సు జరిగింది. దాని తర్వాత ఈ 3 సంఘటనలు మేము పాల్గొన్నాం కాబట్టి కొన్ని మహిళా సంఘాలు మళ్ళీ విస్తృతంగా కలిసి ఒక దగ్గరగా ఉన్న లక్ష్యాలను మేము భావసారూప్యత దగ్గరగా ఉన్న వాటన్నిటికి అందరం కలిసి ఒక రాష్ట్ర వ్యాప్త సంఘంగా ఉండాలనే ఉద్దేశంతోని 95లో సెప్టెంబర్ 24, 25 మొదటి మహాసభలు జరుపుకుంటున్నాం. మా లక్ష్యం మెయిన్ ఏంటంటే స్త్రీ పురుషులు ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వం కొరకు పోరాడడం. అది మా మెయిన్ లక్ష్యం అన్నమాట. జ్యోతి దాంట్లో గారు భాగంగా అత్యాచారాలు, వరకట్న హత్యలు, కుటుంబ హింస అన్ని వ్యతిరేకించడం అంటే జ్యోతి గారు ఈ 30 ఏళ్లలో మీ పయనాన్ని చూసుకుంటే మీరు సాధించిన విజయాలు అని చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తారు? ఓకే. విజయాలు. ఏంటంటే మేము ఈ చట్టాల గురించి కొంచెం ఇలా చట్టాలు అంటే ఉన్న చట్టాలను అమలుపరచాలి. తర్వాత గృహ హింస చట్టం వచ్చింది. దాంట్లో ఏంటంటే ఇందిరా జయసింగ్ గారు లాయర్స్ కలెక్టివ్ తను ఒక డ్రాఫ్ట్ పెట్టారు.
డ్రాఫ్ట్ పెట్టి దీంట్లో ఈ గురించ చట్టంలో ఇంకా డ్రాఫ్ట్ చూసి లోపాలు ఏమన్నా ఉంటే పంపమన్నారు. అందుకని తనకు అలా పంపడం, ఆ గృహింస చట్టం రావాలి, టీవీ యాక్ట్ రావాలి డిమాండ్ తోని కొంత సభలు అదే అదే సదస్సులు పెట్టడం, దీంతో పాటు పనిచేసే లైంగిక వేదికల నిరోధక చట్టం, దానిపైన కూడా ఉద్యోగస్తులు కూడా నేను పనిచేస్తాను కూడా. అంటే ఫస్ట్ ఏది ఉద్యోగస్తులు, విద్యార్థులు 3 రంగాల్లో నేను చేసేది. అందుకని ఆ చట్టం కూడా రావాలని మేము ఐక్య మహిళా సంఘాలు కూడా చేసామండి. ఆ 2 కొంత సాధించుకున్నాము. దాని తర్వాత కూడా రివ్యూ అంటే ఈ చట్టాలు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు రివ్యూ మీటింగ్ కూడా పెట్టాం. అంటే దాంట్లో ఈ లోపాలు ఏమున్నాయి, ఆచరణ చట్టాలన్నీ వచ్చింది కానీ ఆచరణ లోపాల గురించి కూడా అది ప్రభుత్వానికి పంపడం ఇట్లా చేశాం. తర్వాత వ్యక్తిగత సమస్యలు కూడా చాలా పరిష్కరించాము. అంటే అది కావాలంటే వార్తలు సక్సెస్ స్టోరీస్ పేరుతో ఒక్కొక్క ఇష్యూ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా మేము మొదలు పెట్టాము, అది ఎట్లా పరిష్కారం అనేది ఒక 3 నెలలు కంటిన్యూగా ప్రతి ఫ్రైడే ఇచ్చి పంపేదాన్ని. ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలు వచ్చేవాళ్ళు. సో వ్యక్తిగతంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని లెవెల్స్ లో కూడా మీరు విజయవంతమయ్యామని అనుకుంటున్నారు. అయితే ఈ మొత్తం 30 ఏళ్ల జర్నీలో మీకు ఎదురైన సవాళ్ళేంటి? పేట్రియార్కీ, పితృస్వామ్యం అనేది ఒకప్పుడు ఆ 30 years క్రితము సమాజం గుర్తించేది కాదండి. అంటే మగవాళ్ళు మహిళలను లైంగికంగా వేధించడమైనా, అత్యాచారాలు చేయడం, తర్వాత ఇవన్నీ కూడా చాలా మామూలు, అది ఆయన హక్కు అన్నట్టు ఉండేది. కాకపోతే ఈ మహిళా ఉద్యమాల విజయం ఏంటంటే దాన్ని గుర్తిస్తున్నాం. మామూలు అమ్మాయిలు కూడా అంటే ఇట్లా ఇప్పుడుండే యూత్ వాళ్ళు చాలా అడవులుగా చెప్పగలుగుతారు పితృస్వామి. దానికి పేరు అవసరం లేదు. ఎన్టీఆర్‌కి ఎట్లా ఉంది ఆ సంఘటన, అది తట్టుకోలేక బయటికి రావడం మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా. డివోర్స్ బట్టి తర్వాత వాళ్ళకి విడిగా ఉండడం, ఇవన్నీ ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం రావడం. అప్పుడు ఏది ఉన్నా ఎన్టీఆర్‌కి తర్వాత ఇంకేది ఇంట్లో అత్త మామలు ఉన్నారండి. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు కదా. ఎందుకంటే ఈజీగా బయటికి రాగలుగుతున్నారు. ఆ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్లో నేను సమాజంలో చాలా దుర్భరంగా ఉన్నాయండి ఆ పరిస్థితులు. అది మహిళలను ఇంకా అధ్వాన స్థితికి నెట్టేస్తుంది. దాంట్లో భాగంగా ఆ తను తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంట్లో కుటుంబం వాళ్ళైతేనేమి ఇంకా బంధువులు ఇష్టం లేని పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారు. జ్యోతి గారు ఏంటంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. అంటే అందరిలో కాదు, మెజారిటీ మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టం లేని పెళ్లిలకు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న తర్వాత తిరిగి దాంట్లో అడ్జస్ట్ కాలేకుండా దాని నుంచి బయటపడడానికి మళ్ళీ ఒక పురుషుడో లేకపోతే అంతకుముందు తను ఇష్టపడిన వాళ్ళతో సహాయం చేసి భర్తకు హత్య చేసింది. అంటే ఈ విషయంలో ఏంటంటే మీడియా కూడా ధర్మస్థలిలో అంతమంది పైన అమ్మాయిని చెప్పకపోతే అది ఇష్యూ కాదు. కాకపోతే ఒక భర్తను చంపేసిన భార్య ప్రియుడి సహాయంతో భర్తను హతం చేసిన ప్రియురాలు ఇట్లా సంచలనంగా ఈ వార్తలు పెట్టేసి అంటే క్రైమ్ కు ఈమెనే మూల బిందుగా చేస్తున్నారు. ఈమె హంతకురాలుగా ఈమెను ఎట్లా చేసింది అనేది మొత్తం క్రియేట్ చేయడము. అంటే చర్చల్లో కూడా ఆ సహకరించిన ఆయన గురించి మాటలు ఉండవు, ఆయన పాత్ర ఉండదు.
ఈమె గురించే మాట్లాడడం ఇట్లా చేసింది, విలువలు దిగజారిపోతున్నాయి, హ్మ్. సమాజం పథం ఉమెన్ పట్టింది, ఒక హ్మ్. వైఖరి తీసుకు. హ్మ్. అంటే ఇది మా ముందున్న సవాలు. మేము అనేది ఏంటంటే ఇందులో కూడా తిరిగి తన స్వేచ్ఛ స్వాతంత్రం లేని పరిస్థితిలో ఆమెకు ఉన్నాయి కాబట్టి ఆమె ఆ, ఒకసారి బాధలు పడిన తర్వాత ఆమె రివోల్ట్ అయింది. ఇంకా కొన్ని చోట్ల అయితే ఆ ఈ విమర్శైన దీన్ని భరించి ఆ ఒక ఆమంటుంది ఇద్దరు పిల్లలు 10 ఏళ్ల నుంచి పట్ల పట్టించుకోవడం. దాన్ని ఏమంటుందంటే ఈ కోర్టులో ఈ చట్టాలు అవి ఏం చేయవు. నేను ఆయన ఒక రోజు యాసిడ్ తీసుకొని మొత్తం మొహం మీద పోసేస్తాను. ఓకే. ఇంకొక అమ్మాయి రిలేషన్‌లో ఒక అబ్బాయితో ఆయనతో కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసుకుంటాం అన్నట్టు. ఒక 2, 3 ఏళ్ళైనా అది జరగకపోగా తిరిగి ఈ అమ్మాయిని నేరస్తురాలుగా చేసిండు ఆయన. ఆమె అంటుంది ట్యాంక్‌లో నేను ఉంటాను. తర్వాత తిరుగుతూనే ఉన్నాను. తర్వాత పోలీస్ స్టేషన్‌కి న్యాయం చేస్తాను. నేను ఆయనను కత్తితో ఇప్పుడు చంపేస్తాను. ఉమెన్ అందరూ కూడా మీరు చెప్పిన ప్రకారం ఈ సమస్యలు ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా హింసాత్మక మార్గాలనే సూచిస్తున్నారు అంటున్నారు. అంతేనా? జ్యోతి గారు? మీరు చెప్పిన ప్రకారం మీరు చెప్పిన ప్రకారం బాధితురాళ్ళందరూ కూడా హింసాత్మకంగానే అంటే ఇంకా బాధలు పడి ఆ భర్తల పైన ఎవరైతే ఉన్నారో హింసాత్మకంగానే ప్రవర్తించాలన్న ఆలోచనలొచ్చే స్టేజ్‌కి వాళ్ళని తీసుకెళ్తున్నారంటున్నారు. అంతే గదా? జ్యోతి గారు ఏంటండి? తీసుకెళ్ళడానికి ఎవరు కారణము అంటే ప్రభుత్వం. ఓకే. ఇక్కడ ఏంటంటే మన ఫోన్ వీడియోలు చూస్తున్నాం. హ్మ్. దాంట్లో ఆ ప్రభావము పురుషులే కాదు మహిళల మీద కూడా పడుతుంది. అంటే ఓకే. ఈజీ మనీ, సులభంగా జీవితం గడవాలి. ఇవన్నీ ఓకే. కూడా అంటే కష్టాలు కొంత కూడా పడద్దు. సమాజంలో యూత్ అంతా ఆ సంస్కృతికి వాళ్ళతో పాటు పురుషులతో పాటు స్త్రీలు కూడా ప్రభావితం అవుతున్నారు. ఓకే. ఆ అయితే ఇంకొక విషయం ప్రభావితంతోని చెప్పండి. తనకి ఇష్టమున్న లైఫ్ ఇవ్వాలనే దాంట్లో ఎంత క్రైమ్ చేయడానికైనా ఒక తెగింపు అనేది వస్తుంది. ఇప్పుడు అది కూడా ప్రభుత్వ విధానాలే కారణమని మేము అనుకుంటున్నాం. అంటే అది నిజం కూడా. ప్రభుత్వ విధానాలే కారణం. జ్యోతి గారు ఇంకొక విషయం చెప్పండి. అదేంటంటే అప్పటినుంచి ఇప్పటి వరకు మీరు ఉద్యమాలు చూస్తూ ఉన్నారు. మహిళా ఉద్యమాలు ఎలా మారాయి? ఇప్పుడు అప్పుడున్నంత చురుగ్గా ఎందుకు మనకి అప్పుడున్న సంఘాలు ఇప్పుడంతా కనిపించట్లేదు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు గడవడం వేరు. అప్పుడు ఎక్కువ తరచు ఉద్యమాల్లో పాల్గొనే స్త్రీలు ఇప్పుడు కొంత ఉద్యమంలో ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటారు? మీరు తగ్గిందనుకుంటున్నారా? మహిళల శాతం ఉద్యమాల్లో పెరిగిందనుకుంటున్నారా? మీరు ఈ పరిణామ క్రమాన్ని ఎలా చూస్తున్నారు? 30 ఏళ్ల పరిణామంలో. నిజమే కదా. మీరన్నది చాలా కరెక్ట్. అప్పుడు మేము బస్తీల్లోకి వెళితే ఒక కార్యక్రమం తీసుకొని వెళ్తే అసలు మొత్తం మహిళలు చాలా సులభంగా వచ్చేవాళ్ళు. ఏ ధర్నాలకైనా మీటింగ్లకైనా అసలు అది సాధించడానికి మన కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయాలని ఒక పోస్ట్ కార్డు రాసేస్తే అందరూ వచ్చేవాళ్ళు ఆ రోజు సిన్సియర్. ఏదైనా సమస్యొచ్చి మీరు వెళ్తారు. దాంట్లోనే అది ఓకే. కరెక్ట్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన ఆర్థిక విధానాలు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళు కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది. అధిక ధరలు అయితేనేమి, చదువులు అయితేనేమి, చదువులు భారం కావడం. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చదువుల వల్ల వాళ్ళ ఫీజులు కట్టాలంటే ఇద్దరు సంపాదించే పరిస్థితి అనేది మినిమం. దాంట్లో ఆమె ఆ ఒక లేబర్ గా మారడము, కూలీ పనులకు వెళ్ళడంతో మొత్తం దానికే సరిపోతుందండి. ఏ, ఆమె ఉద్యమాల్లో పాల్గొనే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఈ రోజు లేదు. ఇది కూడా ఎందుకు రావడం లేదు అని మేము ప్రశ్నిస్తే ఇదే చెప్తున్నారు. పని చేసుకోకుండా బతకలేదు కదా, అందుకని పనికి వెళ్ళాల్సి వస్తుంది. మాకు రాకపోవడం ఇష్టం లేక కాదు, తప్పక మీరు కూడా చేయకపోతే ఈ మాత్రం కూడా ఉండదు. ఇది తప్పక
ఈ మహిళా ఇష్యూస్ ఏదున్నా మీరు పట్టించుకోవాలి అనేది మాట్లాడు. జ్యోతి గారు ఫైనల్‌గా ఇంకా లాస్ట్ క్వెషన్. మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పటి మహిళలకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. మనం పురుషులతో ఈక్వల్‌గా ఉండాలి అనే క్రమంలో ఏంటంటే, మన ముందు చదువుండాలి. ప్రతి వాళ్ళు కెరియర్ ఉండాలి. వాళ్ళతో పాటు డిస్క్రిమినేషన్ ఉంటే మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఆహ్, కుటుంబాలను కొంత ఏంటంటే, కుటుంబాలు లేకుండా ఉండాలా అని అనుకుంటున్నారు. అది ఎందుకు అనుకుంటున్నారు అంటే, కుటుంబంతో ఉంటే అంటే అత్తమామతో ఉంటే వాళ్ళు వాళ్ళ గురించి చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నంటే పడాలి అనే ధోరణిలోకి ఎళ్లి ఉండడం వల్ల ఆ ధోరణి ఉంది గదండీ ఇప్పుడు. ఆ కుటుంబాల్లో అందుకే వద్దనుకుంటున్నారు. అందుకని ఇల్లాస్ ఎవరైనా ఇంటికి వచ్చిన తన కోడల్ని కూతురులాగా చూసుకోవాలా? ఆమెకు గూడా ఏంటంటే ప్రాధాన్యత ఇవ్వాలా? కొడుకులాగా ఈమెను గూడా చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ కుటుంబాల్లో వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు వీళ్ళతో కూడా ఉండగలుగుతారు. అందుకని ఆహ్, ఆ రకంగా కుటుంబాలు ఉండాలంటే ఇల్లాస్‌లో మార్పు రావాలి, భర్తల్లో మార్పు రావాలి, కోడళ్ళలో మార్పు రావాలి. ఓకే. థాంక్ యూ జ్యోతి గారు. థాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ట్రావెలింగ్‌లో ఉన్నప్పటికీ కూడా చైతన్య మహిళా సంఘం ప్రస్థానం గురించి ఇదంతా కూడా క్లియర్‌గా చెప్పినందుకు థాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థాంక్ యూ జ్యోతి గారు.